ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం చదువుకుందాము. దావీదు ఫిలిస్తీయులను ఓడించి లోపరుచుకొని వారి వశంలో నుండి మెతెగమ్మాను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండచేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు 1 తాడు పొడుగుననున్నవారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. సోబా రాజును రెహోబు కుమారుడు నగు హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింపచేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి అతని యుద్ధ నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలమును పట్టుకొని వారి గుర్రములలో 100 ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజగు హదదెజెరు నాకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో 22,000 మందిని ఓడించి దమస్కు వశముననున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పం చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్ళు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. మరియు బెతహు బేరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను. హదదెజెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజు అయిన దావీదు తాను జయించిన జనముల యుద్ధ పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల యుద్ధ నుండియు మోయాబీయుల యుద్ధ నుండియు అమ్మోనీయుల యుద్ధ నుండియు ఫిలిస్తీయుల యుద్ధ నుండియు అమాలేకీయుల యుద్ధ నుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబా రాజు నొద్ద నుండియు పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పు లోయలో సిరియనులగు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు. షెరాయా లేఖికుడు. యెహోయాదా కుమారుడగు బెనాయా కెరీతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు
సభాముఖ్యులు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠం సరి.